మరో 2-3 గంటల్లో హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉప్పల్, ఎల్బీ నగర్, చంపాపేట్, హయత్ నగర్ ఏరియాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. అబిడ్స్, సికింద్రాబాద్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ సహా కూకట్పల్లి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే సిటీలోని పలు ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. హైదరాబాద్ సౌత్ నుంచి సౌత్రన్, ఈస్ట్ ఏరియాలో దట్టమైన మేఘాలు కమ్ముకొని ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మరోవైపు సిటీలో పలు చోట్ల ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇబ్రహీంపట్నం, మాదిబట్ల, తుర్కయాంజల్ మున్సిపాలిటీల్లో, అలాగే మంచాల, యాచారం మండలాల్లో వానలు పడుతున్నాయి. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, నాగోల్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉప్పల్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, చైతన్యపురి, సరూర్ నగర్, మల్క్పేట్ ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. ఇక వెదర్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, సిటీ వ్యాప్తంగా చాలా ఏరియాల్లో వర్షాలు పడుతున్నాయి కదా, అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల తెలంగాణ రాష్ట్రానికి మరొక 3 రోజులు కూడా వర్ష సూచన ఉందంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఈరోజు ఉదయం నుండి కూడా నగరం మొత్తం కూడా మేఘావృతమై ఉండే. సో కాసేపటి క్రితం మనకు ఈస్ట్ సైడ్ ఒక భారీ వర్షం కురిసింది. దాదాపు విజయవాడ జాతీయ రహదారిపై పూర్తిగా కూడా మోకాళ్ళలోతు నీరు కూడా చేరుకుంది. ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడింది. ఇక మరోవైపు ఇటు హయత్ నగర్ కానీ, ఎల్బీ నగర్, చంపాపేట, తర్వాత దిల్సుఖ్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్టు, తుర్కయాంజలు ఈ ప్రాంతాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఇక మరొక 2 గంటల పాటు కూడా హైదరాబాద్ నగరంలోని చాలా ఏరియాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇక ఇప్పుడే ఆఫీసులో అంటే 6 గంటలు దాటితే హైదరాబాద్ నగరంలో ఆఫీసుల నుండి తమ నివాసాలకు బయలుదేరే సమయం కాబట్టి సో వరద అంటే ఎక్కువ వర్షం కురిస్తే వరద ఉండే ఏరియాలు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూసుకోవాలని చెప్తున్నారు. సో ప్రజెంట్ బంజారా హిల్స్లో కూడా ఒక మోస్తారు వర్షం ప్రారంభమైంది. ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, మరోవైపు కూకట్పల్లి, మియాపూర్ ఏరియాలో కూడా ఒక మోస్తారు వర్షం అయితే కురుస్తుంది. ఇక ఇటీవల కురిసినటువంటి వర్షాల కారణంగా కూడా చాలా వరకు కొంత రోడ్లు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. సో అట్లాంటి క్రమంలో మళ్ళీ ఒకసారి సాయంకాలం మరొక 2 గంటలు కూడా అలా ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి ప్రజలంతా కూడా అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. ఇక ఎక్కువగా మనకి ఈ విజయవాడ టు హైదరాబాద్ అంటే మనకి జాతీయ రహదారి పైన కూడా మోకాళ్ళ లోతు నీరు చేరింది. వాహనాలు కూడా మెల్లిమెల్లి అంటే మూమెంట్ కూడా అంతా అక్కడ స్లో ఉంది. ఇక ఎక్కువగా ఇటు చేవెళ్ళ వైపు, తుర్కయాంజలు సో ఎక్కువగా మనకి కాసేపటి క్రితం ఒక గంట పాటు కురిసినటువంటి భారీ వర్షానికి మాత్రం ఈస్ట్ సైడ్ మొత్తం కూడా పూర్తిగా వరద ప్రవాహంతో అక్కడ వాహనాలు కూడా కదలనటువంటి పరిస్థితి. అయితే నార్త్ జోన్ సైడ్ కూడా చూడొచ్చు మనకు అటు సికింద్రాబాద్, పార్చిగుట్ట, తర్వాత అల్వాల్ ఈ ఏరియాలో కూడా వర్షం కురుస్తుంది. ఎంటైర్ సిటీ వ్యాప్తంగా కూడా మేఘాలు కమ్ముకున్నాయి. కాబట్టి ఈ మ్యాన్ హోల్స్ కానీ తర్వాత ఎక్కడైతే కొంత రోడ్ల సమస్య ఉందో అక్కడ కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఇప్పటికే అటు జిహెచ్ఎంసీ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, తర్వాత హైడ్రా టీమ్స్ కూడా ఎక్కడికక్కడ అలర్ట్ అయిపోయినాయి. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు కూడా మనకి అప్డేట్స్ ఇస్తున్న క్రమంలో సో అంతా కూడా అధికారులు కూడా అలర్ట్గా అయిపోయారు. ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వస్తున్నారు. ఇక ఈ వర్షానికి కనుక ఇటు కరెంటు స్తంభాల దగ్గర కానీ తర్వాత ఏదైనా పాత గోడల వద్ద కూడా ఎక్కువగా ఉండకూడదంటూ కూడా నగరానికి సంబంధించినటువంటి అధికారులు కూడా తెలుపుతున్నారు. అయితే ఈ ఉపరితల ఆవర్తనం వల్లనే ఈ వర్షాలు కురుస్తున్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇక మరోవైపు జిల్లాలో కూడా చాలా వరకు వర్షాలు కురుస్తున్నాయి. మనకి మెదక్లో కూడా ఈరోజు చాలా భారీ వర్షం కురిసింది. అక్కడ కూడా చాలా వరకు రోడ్లపైన నీరు చేరుకుంది. ఇక హైదరాబాద్ ఎంటైర్ సిటీ వ్యాప్తంగా కూడా ఈ వర్షం 1 గంట నుండి కురుస్తుంది. మరొక 2 గంటల్లో వర్ష సూచన ఉన్న కారణంగా అటు పోలీసులు కూడా అలర్ట్ అయిపోయారు. 3 కమిషనరేట్ల పరిధిలో కూడా అటు రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు కూడా ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది కలగకుండా అక్కడ కూడా అంతా అలర్ట్ అయిపోయారు. సో ప్రజలు కూడా ఎక్కడ అత్యవసరమైనతే తప్ప బయటికి రావద్దు. బయటికి వస్తే ఇక్కడ ట్రాఫిక్ జామ్ కావడం కానీ సో మరే ఇతర కారణాల వల్ల కొంత ఇబ్బందులు పడవద్దంటూ కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ మనకి ఎక్కువగా ఈస్ట్ సైడ్ అయితే వర్షం కురిసింది. అటు బాచారం కానీ, తుర్కయాంజల్, ఇబ్రహీంపట్నం, మనకి ఎల్బీ నగర్ ఈ ఏరియాలో ఎక్కువగా వర్షం కురిసింది. సో ఒక మోస్తారు వర్షం అయితే ప్రజెంట్ మనకి హైదరాబాద్ సెంట్రల్ సిటీలో కూడా కురుస్తుంది. ఇప్పటికీ ఎక్కడికక్కడ అటు అధికారులు కూడా అలర్ట్ అయిపోయారు. అయితే
ఇంకా వర్ష సూచన ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ రానున్న 2 గంటల పాటు మాత్రం అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే మనకి ఈరోజు ఉదయం నుండి కూడా మొత్తం సిటీ మొత్తం కూడా మేఘావృతమై ఉన్నది, నల్లటి మేఘాలు కూడా కమ్ముకున్నాయి. ఆఫ్టర్ 3 o'clock తర్వాతనే ఈ వర్షం అంతా స్టార్ట్ అయింది. ఎక్కువ ఇటు మళ్ళీ బొల్లారం, ప్యాట్నీ, ప్యారడైజ్, మారేడుపల్లి ఈ ఏరియాలో కూడా వర్షం కురుస్తుందంటూ కూడా మనకి అప్డేట్స్ వస్తున్నాయి. ఇక మరోవైపు మనకి వికారాబాద్కి సంబంధించినటువంటి ఏరియాలో కూడా ఈ వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా ఆ రోడ్లపై కూడా వర్షం నీరు చేరుతుంది. అక్కడ ఆ వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వాగులు వంకలు కూడా పొంగి పొరులుతున్నాయి. మరోవైపు హిమాయత్ సాగర్ కూడా భారీగా వరద నీరు కూడా ఈ వర్షం వల్ల చేరుకుంటుంది. కొన్ని ఏరియాలో కూడా రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాల్లో కూడా ఈ కొద్దిసేపు అంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడంతో సో ఆ పంట పొలాల్లో కూడా నీరు చేరిపోయింది. అక్కడ ఉన్నటువంటి చెరువులు కానీ వాగులు వంకలు అంతా పొంగి పొర్లుతున్నాయి. ఇక మరోవైపు ఈస్ట్ సైడే ఎక్కువ కురుస్తుంది. ప్రజెంట్ మాత్రం సెంట్రల్ సిటీలో కూడా ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. అటు మనకి హయత్ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్టు, ఉప్పలు, బోడుప్పలు, ఫిర్జాద్ కూడా ఈ ఏరియాలో ఎక్కువగా వర్షం ఈ ఎఫెక్ట్ ఒక 2 గంటల పాటు కురిసినటువంటి వర్షానికి మాత్రం చాలా ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో ప్రజెంట్ నేనున్నటువంటి బంజారా హిల్స్ ప్రాంతంలో మాత్రం ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. కాసేపటి క్రితం అంటే మనకి ఇంకొక 7, 7:30, 8 గంటల వరకు కూడా ఇంకా వర్షం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో దానికి తగ్గట్టుగా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఎంచుకోవాలంటూ చెప్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం మరొక 3 రోజుల పాటు కూడా అంతా అలర్ట్గా ఉండాలి. సో ఈ వర్షం అంటే ఒకేసారి క్లౌడ్ బరెస్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి చూసాడు ఇప్పుడు అబ్దుల్లాపూర్ మెట్ల అదే జరిగింది. కేవలం ఒక గంటలోనే కురిసినటువంటి వర్షానికి దాదాపు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు అంతా కూడా జలమైపోయాయి. కాబట్టి సో ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి. ఏ సమయంలో రాత్రి సమయంలో కూడా వర్షం సూచన ఉంది, వర్షం పెరిగే అవకాశం ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. కాబట్టి సో ఈ 3 రోజుల పాటు కూడా అలర్ట్గా ఉండాలి. హైదరాబాద్లో ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. సో ప్రజలు మాత్రం ఎంటైర్ ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ అన్ని జోన్లలో కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షం అయితే కురుస్తున్న ఒక అంచనా అయితే అధికారులు చెప్తున్నారు. శ్రవంతి.